తెలంగాణ కోసం అవసరమైన ప్రతిసారి రాజీనామాలు విశ్లేషణం. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రగతిని భవిష్యత్తును మంచి భవిష్యత్తును ఆకాంక్షించి ఎవరైనా త్యాగం చేసినట్టు ఇట్ ఈస్ వి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఐ సాల్యూట్ మై ఎమ్మెల్యేస్, ఐ సాల్యూట్ మై మినిస్టర్స్, మై ఎంపీస్. అద్భుతమైన సహకారం వాళ్ళు అందించినారు. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను చెప్తే కనీసం ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే కూడా 4 రోజులు ఆగి చేద్దాం సార్ మన టైం ఉంది కదా సార్ అనలే. ఈ మధ్య నేను లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు గోయాడి సార్ అని చెప్పినారు. మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా అనేక సర్వేలు మంచి చెడ్డ అంత ఎంత అండి 105 మంది అభ్యర్థులను నేను ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాను. నేను గతం నుంచి మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కానీ చెప్పిన పద్ధతిలో 2 ఎమ్మెల్యేలకు మాత్రమే నేను టికెట్ నిరాకరించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేకి పార్టీ సీట్ ఇవ్వలేకపోయినాం మేము. అదేవిధంగా సంగారెడ్డి కొత్త జిల్లా ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందోల్ ఎమ్మెల్యే గారికి నేను అకామిడేట్ చేయలేకపోయినాను. వారితో మాట్లాడినాను, వారికి చెప్పడం కూడా జరిగింది. డెఫినెట్గా మీకు అప్రాప్రియేట్ పొజిషన్ పార్టీ ఇస్తుందని చెప్పినాం. ఒక 5 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల చోట కొంత చర్చ చేసే అవసరం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టినాం. అంటే ఈ 7 నియోజకవర్గాలు మినహాయించి పెండింగ్లో పెట్టినటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ ఇవి పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సీటు వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.